మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ. అలా మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, ఐ హరీష్ రెడ్డి, మాస్టర్ ట్రైనర్ అండ్ మెంటర్ టు ఐఐటి నీట్ ఎపిసోడ్ స్టూడెంట్స్. టుడే సెషన్ వచ్చేసి తెలంగాణ ఎపిసోడ్ 2026 ఇంజనీరింగ్ కౌన్సిల్ విడుదల చేశారు. షెడ్యూల్ మనకు తెలుసు 19th నుంచి స్టార్ట్ అవబోతుంది. ఫస్ట్ స్టెప్ ఏంటి అంటే మనం ప్రాసెసింగ్ ఫీజు కట్టేసి కొంత ఫీజు కట్టి స్లాట్ బుక్ చేసుకుంటాం సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం కదా. ఆ సర్టిఫికేట్స్ ఏమేమి కావాలి సార్ అని అఫీషియల్గా చూపిస్తాను. అఫీషియల్గా ఏదో నేను రాసి కదా అఫీషియల్గా మీకు చూపిస్తాను ఏమేమి సర్టిఫికేట్స్ అడుగుతారు సార్, ఏమేమి సర్టిఫికేట్స్ మేము తీసుకొని వెళ్ళాలి, ఒరిజినల్స్ అనేది జిరాక్స్ ఎన్ని సెట్స్ తీసుకెళ్ళాలి, ఒరిజినల్స్ ఎలా అనేది నేను చెప్తాను. ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ టైంలో కావాల్సిన సర్టిఫికేట్లు ఇవి లేకుంటే నష్టపోతారు. కొన్ని సర్టిఫికేట్ లేకపోతే మీరు నష్టపోతారు. అవేంటో నేను చెప్తాను క్లియర్గా. ఫస్ట్ ఏంటంటే రిజర్వేషన్ సర్టిఫికేట్స్. మీ దగ్గర రిజర్వేషన్ సర్టిఫికేట్ లేదనుకోండి, సార్ నేను బీసీఏ సార్ నా దగ్గర రిజర్వేషన్ సర్టిఫికేట్ లేదు అంటే మీరు నష్టపోతారు. మిమ్మల్ని ఓపెన్గా కన్సిడర్ చేస్తారనమాట. రిజర్వేషన్ సర్టిఫికేట్స్ ఉండాలి. కరెక్ట్ ప్రాపర్ వేలో సర్టిఫికేట్ వెరిఫికేషన్ టైంలోనే మీరు సబ్మిట్ చేయాలి. అప్పుడు వాళ్ళు మార్క్ చేసుకుంటారు అనమాట. దాన్ని బట్టి మీకు సీట్ అలాట్మెంట్ జరుగుతుంది, లేకుంటే ఓపెన్. నెక్స్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఖచ్చితంగా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఎందుకు అని అంటే ఇన్కమ్ సర్టిఫికేట్ మీకు బిలో 2 lakhs ఉందనుకోండి, మీకు ఫీజు రియంబర్స్మెంట్ వస్తుంది. ఓకే, అది పెద్ద ఇష్యూ అవుతుంది. ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తారా ఇవ్వరని ఫైనల్గా అయితే ఇవ్వాలి, అది రూల్ అనమాట. ఓకే, సో ఫీజు రియంబర్స్మెంట్ రావాలి అంటే మీరు ఇన్కమ్ సర్టిఫికేట్ ప్రొవైడ్ చేయాల్సిందే ఖచ్చితంగా. మీ అది కూడా కొత్తది, లాస్ట్ ఇయర్ ఉంది అంటే యాక్సెప్ట్ చేయరు. 2026దే ఉండాలన్నమాట. ఈడబ్ల్యూఎస్ అయితే 2026 ఏప్రిల్ తర్వాత ఉండాలి. ఈడబ్ల్యూఎస్ అయితే ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే January 1st నుంచి అని అడుగుతారు. ఇంకా కొత్తది ఏప్రిల్ తర్వాత ఉన్నా నో ప్రాబ్లం. ఓకే, January 1st నుంచి ఉన్నా నో ప్రాబ్లం ఇన్కమ్ సర్టిఫికేట్. నెక్స్ట్ ఎక్స్ట్రా రిజర్వేషన్ క్యాప్ కానీ క్యాప్ చిల్డ్రన్ ఆఫ్ ఆర్మ్డ్ పర్సన్, లేదంటే ఆర్మీ వాళ్ళకి రిజర్వేషన్ ఉంటుంది కదా, అది ఎన్సీసీ, స్పోర్ట్స్, పీడబ్ల్యూడి అంటే పిహెచ్, ఆ సర్టిఫికేట్స్ ఆంగ్లో ఇండియన్, ఆ సర్టిఫికేట్స్ ఉన్న మీ దగ్గర ఖచ్చితంగా సర్టిఫికేట్ వెరిఫికేషన్ టైంలో చూపించాలి, లేకపోతే ఆ రిజర్వేషన్ మీకు రాదు. ఇప్పుడు ఏమేమి సర్టిఫికేట్లో చెప్తాను చూడండి. అఫీషియల్గా ఫస్ట్ స్టెప్ ఏంటంటే పేమెంట్ చేయాలి కదా మనం. ఫస్ట్ స్టెప్ ఇప్పుడు 19th రోజు ప్రాసెసింగ్ ఫీ పేమెంట్ చేయాలి. ఆ ఫీ ఎంత ఉంటుంది అని అంటే 1200 లేదా 600. ఓకే, 600 ఏమో ఎస్సీ ఎస్టీ వాళ్ళకు ఉంటుంది, 600 ఎస్సీ ఎస్టీ వాళ్ళకు ఉంటుంది. నెక్స్ట్ 1200 ఏమో అదర్స్, ఓసీ బీసీ అందరికీ 1200 ఉంటుంది. ఇదనమాట. ఫీజు కడతాం, ఆన్లైన్లోనే చేస్తాం. మీ బేసిక్ డీటెయిల్స్ ఫిల్ చేసి మనం ఏం చేస్తాం, ఫీజు కట్టి ఒక స్లాట్ బుక్ చేసుకుంటాం అనమాట. దానికోసము అది స్లాట్ బుక్ చేసుకోవడానికి రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంటుంది మీ హాల్ టికెట్ మీద, అది రాయాలి. డేట్ ఆఫ్ బర్త్ ఎస్ఎస్సి మెమోలు ఉంటుంది కదా, హాల్ టికెట్ నెంబరు, ఈ డీటెయిల్స్ మీ బేసిక్ ఇన్ఫర్మేషన్, మీ పేరు, మీ బేసిక్ ఇన్ఫర్మేషన్ ఎంటర్ చేసి మీరు ఏం చేస్తారు, ఒక స్లాట్ బుక్ చేసుకుంటారు. ఈ పలానా రోజు 22 తారీఖు లేదా 23 తారీఖు రోజు మార్నింగ్ 10 o'clock నియర్ మీ డిస్టిక్ నియర్ హెల్ప్ లైన్ సెంటర్స్ ఉంటాయన్నమాట. అక్కడ నాకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయండి అని స్లాట్ బుక్ చేసుకుంటారు. చేసుకొని అక్కడికి వెళ్తారు. ఆ టైంలో ఫాస్ట్ అయిపోతుంది. విత్ ఇన్ 1 hour అట్లా ఉంటుంది కదా. సో ఈజీగా అయిపోతుంది, మీకు టెన్షన్ ఉండదు. సో సర్టిఫికేట్ వెరిఫికేషన్ అక్కడ ఏమేమి చూపించాలో చెప్తా. ఇక్కడ వెరీ ఇంపార్టెంట్ ఒక పాయింట్ ఏమి ఇచ్చారంటే, ఇదంతా అఫీషియల్ ఇన్ఫర్మేషన్. చేంజ్ ఆఫ్ మొబైల్ నెంబర్ ఈజ్ నాట్ పర్మిటెడ్ అని ఇచ్చింది చూడండి. మీరు మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తారు కదా, అది చేంజ్ చేయడానికి పర్మిషన్ ఇయ్యరు. అందుకే మొబైల్ నెంబరు మీదే పెట్టండి, మీ ఫాదర్ది మీది. ప్రతిసారి ఓటీపీస్ వస్తుంటాయి, జాగ్రత్త. మొబైల్ నెంబర్ అనేది చేంజ్ చేయడానికి ఛాన్స్ ఇవ్వరు. ఓకేనా? సో ఇక్కడ మొబైల్ నెంబర్ విషయంలో జాగ్రత్త. సరే, ఫీ పేమెంట్ చేసాం, స్లాట్ బుక్ చేసుకున్నాం. ఈ ప్రాసెస్ గురించి కూడా నేను ఒక వీడియో చేస్తాను. మొబైల్లో మనం ఎలా చేసుకోవాలో అనేది వీడియో చేస్తాను. ఇంకా మీకు ఏం అర్థం కాకపోతే మీ సేవ వాళ్ళనే చేస్తారు. ఇప్పుడు చూద్దాం. సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం మనం ఏం చేసినాం, స్లాట్ బుక్ చేసుకున్నాం కదా, ఆ రోజు వెళ్తాం. అక్కడ ఏమేమి సర్టిఫికేట్ చూపించాలంటే, ఫస్ట్ ఆల్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ అండ్ 2 set జిరాక్స్ కాపీస్ ఆఫ్ ది ఫాలోయింగ్. మీరు ఒరిజినల్ సర్టిఫికేట్స్ పెట్టుకోండి, అన్ని ఒరిజినల్ చూపించాలి. 2 జిరాక్స్ తీసుకోవాలి, 2 సెట్లు జిరాక్స్ తీసుకోవాలి. అన్ని 2 సెట్లు ఇక్కడ ఇచ్చారు చూడండి. 2 sets ఆఫ్ జిరాక్స్ కాపీస్ ఆఫ్ ది ఫాలోయింగ్. ఒకవేళ వేరే కేటగిరీ, స్పెషల్ కేటగిరీ ఉంటారు చూడండి, వాళ్ళు 3 sets తీసుకోవాలి, చెప్తా అది కూడా. ఓకే, 2 sets జిరాక్స్ తీసుకున్నారు, ఒరిజినల్ 2 ఎందుకు, ఒక 5 తీసి పెట్టుకోండి, టెన్షన్ ఉండదు. మీ కాలేజీలో ఎక్కడైనా ఇవ్వాలనుకున్నా టీజీ వెబ్సైట్ ర్యాంక్ కార్డ్ ఉండాలి. ఫస్ట్ ర్యాంక్ కార్డ్ ఉండాలి, ఆ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకున్నది ఉండాలి. అంతేగాని వేటు న్యూస్లో చూసి స్క్రీన్ షాట్లు, ఓకే, నెక్స్ట్ ఎక్కడెక్కడనో తీసుకొని ఏదైనా తీసుకొని స్క్రీన్ షాట్ల కన్నా వెబ్సైట్ నుంచి తీసుకోవడం బెటర్. ర్యాంక్ కార్డ్, వెబ్సైట్ ఆల్ టికెట్ ఉండాలి, 2025 ఆల్ టికెట్ ఉండాలి, 2026 ఆల్ టికెట్ ఉండాలి, వెబ్సైట్ ఆల్ టికెట్ ఉండాలి క్లియర్గా. నెక్స్ట్ ఆధార్ కార్డు అప్డేట్ చేసి ఉండాలి. నేమ్ అండ్ డీటెయిల్స్ని క్లియర్గా అప్డేట్ చేసి ఉండాలి. మీ 10th క్లాస్లో ఎలా ఉందో నేమో ఆధార్ కార్డులో అలానే ఉండాలి. నెక్స్ట్ ఎస్ఎస్సి అండ్ 10th మెమో, ఆధార్ కార్డు, వెబ్సైట్ ఆల్ టికెట్ అండ్ ర్యాంక్ కార్డు, తర్వాత
టెన్త్ మెమో ఉండాలి. ఓకేనా, 10th మెమోలో ఆధార్ కార్డులో సేమ్ ఉండాలి నేమ్. నెక్స్ట్ ఇంటర్మీడియట్ ఆర్ ఇట్స్ ఈక్వివాలెంట్ మెమో, అంటే ఇంటర్మీడియట్ మెమో ఉండాలి. ఇంటర్మీడియట్ మెమో ఏమవుతుంది అని అంటే మీకు షార్ట్ మెమో ఉందనుకోండి, దాని మీద ప్రిన్సిపల్ సైన్ ఉంటే ఏ టెన్షన్ ఉంటుంది, ప్రిన్సిపల్ సైన్ విత్ స్టాంప్ ఉంటే ఓకే. అది నెక్స్ట్ 6th to ఇంటర్మీడియట్ స్టడీ సర్టిఫికేట్స్ ఉండాలి. 6th to ఇంటర్మీడియట్ స్టడీ సర్టిఫికేట్స్ అన్నా బోనోఫైడ్స్ అన్నా ఒకటే. ఓకే, అది మీకు 6th నుంచి 10th వరకు ఒకే స్కూల్ చదివితే ఒకటే సర్టిఫికేట్ ఉంటుంది, అలా అనమాట. 6th నుంచి ఇంటర్మీడియట్ వరకు కొద్దిమంది స్కూల్స్ చేంజ్ అయితే ఆ బోనోఫైడ్స్ సర్టిఫికేట్ లేదా స్టడీ సర్టిఫికేట్లు ఉండాలి. కొన్ని స్కూల్స్ నుంచి తీసుకోరు కొద్దిమంది పేరెంట్స్, ఏదో ఫీజు ఇష్యూ అట్లా ఉండి ఖచ్చితంగా తీసుకోవాలి, బెటర్. ఓకే, అప్పుడే మిమ్మల్ని లోకల్గా డిసైడ్ చేసుకుంటారు అనమాట. ఓకే, 6th నుంచి 12th వరకు ఏంది బోనోఫైడ్స్ ఉండాలి. నెక్స్ట్ టీసీ ఉండాలి. ఇంటర్మీడియట్ నుంచి కాలేజీ వాళ్ళు ఇస్తారు ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్. నెక్స్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఇష్యూడ్ ఆన్ ఆర్ ఆఫ్టర్ January 1. చూడండి, January 1 తర్వాత ఉన్న ఇన్కమ్ని యాక్సెప్ట్ చేస్తారు, January 1 తర్వాత. ఓకేనా, పాత లాస్ట్ ఇయర్ది ఉందనుకోండి యాక్సెప్ట్ చేయరు అనమాట. ఓకే, ఈడబ్ల్యూఎస్ అయితే ఏప్రిల్ తర్వాత ఉండాలి, ఇంపార్టెంట్. ఇవన్నీ మీకు ఈ డీటెయిల్స్ అన్నీ ఇప్పుడు నేను చెప్పిన పాయింట్స్ అన్నీ వెబ్సైట్లో పెడతారు వాళ్ళు, ఒక PDF పెడతారు అనమాట. అందులో ఉంటాయి చూడండి క్లియర్గా. అది పెట్టిన వెంటనే నేను మీకు ఇండికేట్ చేస్తాను. ఓకే, ఇప్పుడు ఎవరైనా సర్టిఫికేట్స్ మిస్ అవుతారేమని చెప్తున్నాను అనమాట ఈ పాయింట్స్ అన్నీ. నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ ఇన్కమ్ అండ్ అసెట్ సర్టిఫికేట్ అని ఉంది. ఈడబ్ల్యూఎస్ ఎలా ఉండాలి, ఆఫ్టర్ ఏప్రిల్ ఉండాలి. ఇక్కడ అండ్ అసెట్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై తహసీల్దార్ ఉంది. అసెట్ సర్టిఫికేట్ అంటే ఏంటంటే మనం ఒక డిక్లరేషన్ లాగా అనమాట. ఈడబ్ల్యూఎస్ తెచ్చినాక కూడా నాది జెన్యూన్, నాకు ఇంత ప్రాపర్టీస్, నా మీద ఉన్న ప్రాపర్టీస్ ఇవే, నేను ఈడబ్ల్యూఎస్కి ఎలిజిబుల్ అన్నట్లు ఒక డిక్లరేషన్ ఇవ్వాలి, ప్రాపర్టీ డిక్లరేషన్. ఈడబ్ల్యూఎస్ ఇవ్వాలి, ఇది ఇవ్వాలన్నమాట. ఓకే, ఈడబ్ల్యూఎస్ నెంబర్స్ ఉంటాయి, ఆ నెంబర్ ఎంటర్ చేయాలి. ఇది అయిపోయింది 9th. నెక్స్ట్ 10th వన్ వచ్చేసి క్యాస్ట్ సర్టిఫికేట్ ఇవ్వాలి. క్యాస్ట్ సర్టిఫికేట్ ఇప్పుడు మీరు BCA అనుకోండి, BCA ప్రొవైడ్ చేయాలి. BCB అయితే BCB, BCC, BCD, BC మైనారిటీ ఏది ఉంటుంది మీకు రిజర్వేషన్ ఉంది కదా, ఆ రిజర్వేషన్ సర్టిఫికేట్ ఇవ్వాలి. SC అయితే SC1, SC2, SC3 ఉంటుంది, Group 1, Group 2, Group 3 అలా ఇవ్వాలి సర్టిఫికేట్. ST అయితే ST. ఓకే, ఇది నెక్స్ట్ ఇంత 10th అయిపోయింది. నెక్స్ట్ 11th రెసిడెన్స్ సర్టిఫికేట్స్ ఆఫ్ ది క్యాండిడేట్స్ ఫర్ ఏ పీరియడ్ ఆఫ్ 7 years ప్రిసీడింగ్. అంటే కొద్దిమంది ఏమవుతుందంటే లాస్ట్ ప్రైవేట్ చదువుతారు. ఓకే, ఒక పర్టికులర్ కాలేజ్లో చదివారు, ప్రైవేట్ ఎడ్యుకేషన్ చేసుకుంటే ఏదో వర్క్ చేసుకుంటుంటారు. అటువంటి వాళ్ళు కూడా అవకాశం ఉంటుంది, ఆ స్టూడెంట్స్ కూడా. అప్పుడు వాళ్ళు ఏం చేయాలని అంటే, మేము రెసిడెన్స్ సర్టిఫికేట్ మేము 7 సంవత్సరాలు ఎప్సెట్ కంటే ముందు 2026, 25, 24, 23, 22, 21, 20 అలా మేము ఇక్కడే ఉన్నామని రెసిడెన్స్ సర్టిఫికేట్ తేవాలి, తెలంగాణలోనే ఉన్నామని చెప్పేసి రెసిడెన్స్ సర్టిఫికేట్. ఇన్ కేస్ ఆఫ్ వేర్ ద క్యాండిడేట్ హాస్ నో ఇన్స్టిట్యూషనలైజ్డ్ ఎడ్యుకేషన్, అంటే ఒక పర్టికులర్ ఇన్స్టిట్యూషన్ నుంచి ఎడ్యుకేషన్ లేకపోతే 7 సంవత్సరాల నుంచి మేము ఇక్కడే ఉన్నామని తేవాలి సర్టిఫికేట్. ఓకేనా, ఇది నెక్స్ట్ 12th ఏమో ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ నాన్ లోకల్ క్యాండిడేట్స్. కొంతమంది సిచ్యువేషన్ ఎట్లుంటుందంటే పేరెంట్స్ తెలంగాణ వాళ్ళు కాదు, వేరే స్టేట్ వాళ్ళు ఉంటారు. ఆ పిల్లలు మాత్రం తెలంగాణలో ఎలిజిబిలిటీ ఉంటుంది, తెలంగాణలో చదివి ఎప్సెట్కి ఎలిజిబిలిటీ ఉంటుంది అనమాట. ఓకే, ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ నాన్ లోకల్ క్యాండిడేట్స్ ఇన్ ఆర్డర్ టు కన్సిడర్ దేమ్ ఫర్ అలాట్మెంట్ ఆర్డర్ అన్రిజర్వ్డ్ సీట్స్. ఆ పిల్లలకి ఏం చేస్తారంటే అన్రిజర్వ్డ్ సీట్స్ ఆఫ్ ది ఫాలోయింగ్ సర్టిఫికేట్స్ నీడెడ్. అంటే వాళ్ళని అన్రిజర్వ్డ్ అంటే వాళ్ళకి ఏదైనా SC, ST అటువంటిది ఏముంటుంది, ఓపెన్గా కన్సిడర్ చేసి సీట్ ఇస్తారనమాట. అయితే వాళ్ళకి ప్యూర్ మొత్తం స్టూడెంట్ ఆంధ్రప్రదేశ్లో చదివిండు ఫర్ ఎగ్జాంపుల్, పేరెంట్ కూడా ఆంధ్రప్రదేశ్ అయితే అసలు ఆ స్టూడెంట్స్కి ఇక్కడ సీట్ ఇవ్వరు. సేమ్ థింగ్, స్టూడెంట్ తెలంగాణలో చదివి పేరెంట్ కూడా తెలంగాణలో ఉంటే ఆంధ్రప్రదేశ్లో సీట్ ఇవ్వరు, ఇది ఫిక్స్డ్. కానీ కొన్ని సిచ్యువేషన్లు ఏమవుతుందంటే పేరెంట్ ఏమో వేరే స్టేట్ ఉంటారు, పిల్లలు ఇక్కడ చదివి ఉంటారు కదా, అటువంటి సిచ్యువేషన్లో వాళ్ళని అన్రిజర్వ్డ్గా కన్సిడర్ చేసి వాళ్ళు ఏం ప్రొవైడ్ చేయాలంటే రెసిడెన్స్ సర్టిఫికేట్ ఇష్యూడ్ త్రూ ది మీ సేవ ద్వారా క్యాండిడేట్ హూ హ్యాస్ రిసైడెడ్ ది స్టేట్ ఫర్ టోటల్ పీరియడ్ ఆఫ్ 10 years excluding periods of study outside the state, or either the whose parents have resided in the state for a total period of 10 years ఎక్స్క్లూడింగ్ పీరియడ్స్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అవుట్ సైడ్ ది స్టేట్. అంటే 10 years మేము ఇక్కడ ఉన్నాము, మా పిల్లలు చదివినారు, ఇక్కడే ఉండి చదివించినాము, కానీ మాదేమో ఈ స్టేట్ కాదు వేరే స్టేటు, మేము ఇక్కడే ఉన్నాము 10 years నుంచి అని సర్టిఫికేట్ తీసుకోవాలన్నమాట. రెసిడెన్స్ సర్టిఫికేట్ 99% అవసరం, ఏమంటారు మోస్ట్ ఆఫ్ ది ఎక్కడ చదివిన వాళ్ళకి అక్కడే ఉంటుంది. ఒకవేళ ఏదైనా సిచ్యువేషన్ ఉంటే మీరు ఇమ్మీడియట్గా MRO ఆఫీస్కి వెళ్ళి ఈ సర్టిఫికేట్ తీసుకోవాలి. వాళ్ళు 10 years ఇవ్వము అంటారు, మీరు కరెక్ట్ ప్రాపర్ వేలో కన్వే చేయాలి. లేదంటే ఎంప్లాయర్ సర్టిఫికేట్, మీరు ఎంప్లాయర్ సర్టిఫికేట్ మేము జాబ్ చేసే ప్లేస్ నుంచి కూడా తీసుకోవచ్చు. క్యాండిడేట్స్ హూ ఆర్ చిల్డ్రన్ ఆఫ్ పేరెంట్స్ హూ ఆర్ ఇన్ ద ఎంప్లాయ్మెంట్ ఆఫ్ ది స్టేట్ ఆర్ సెంట్రల్ గవర్నమెంట్,
వేరే స్టేట్ నుంచి ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్ మీద జాబ్ చేస్తుంటారు కదా, పబ్లిక్ సెక్టర్ కార్పొరేషన్స్, లోకల్ బాడీస్, యూనివర్సిటీస్ అండ్ అదర్ సిమిలర్ ఉంటుంది కదా, వీళ్ళు ఎంప్లాయర్ సర్టిఫికేట్ తెచ్చినా సరిపోతుంది. ఓకే, ఎంప్లాయర్ సర్టిఫికేట్. గవర్నమెంట్ జాబ్ ఉంటే వాళ్ళకు అన్నీ ఉంటుంది కదా, ఇక్కడ జాబ్ చేస్తున్నామని ఆ సర్టిఫికేట్ సబ్మిట్ చేయాలి. ఎంప్లాయర్ సర్టిఫికేట్ ఇక్కడ ఇచ్చారు. క్యాండిడేట్స్ హూ ఆర్ స్పౌసెస్ ఆఫ్ దోస్ ఇన్ ద ఎంప్లాయ్మెంట్ ఆఫ్ ది స్టేట్ ఆర్ సెంట్రల్. స్పౌస్ అంటే భార్య భర్తలు ఎవరు సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్నా ఆ సర్టిఫికేట్ ప్రొవైడ్ చేసినా సరిపోతుంది. ఒకటేమో మీ సేవ నుండి మీకు ఆప్షన్ నాన్ లోకల్ అయితే, ఇంకొకటి మీరు గవర్నమెంట్ జాబ్ అయితే మీరు ఏం జాబ్ చేస్తే ఆ సర్టిఫికేట్ అనమాట, అది ప్రొవైడ్ చేస్తారు ఇక్కడ నాన్ లోకల్. ఓకే, 99% మోస్ట్ ఆఫ్ ది ఈ సిచ్యువేషన్ రాకపోతే ఎవరికైనా వస్తే మాత్రం దాని గురించి సర్టిఫికేట్ అయితే తీసి పెట్టుకోండి రెసిడెన్స్. నెక్స్ట్ ఇక్కడ ఇంపార్టెంట్ మైనారిటీ సర్టిఫికేట్ కూడా ఎస్ఎస్సి టీసీ కంటైనింగ్ మైనారిటీ స్టేటస్ ఉండాలి. ఓకే, ఎస్ఎస్సి దాంట్లో టీసీలో మైనారిటీ అని రాసి ఉండాలి. లేదంటే సర్టిఫికేట్ ఇష్యూడ్ ఫ్రమ్ ది కాంపిటెంట్ అథారిటీ యాజ్ పర్ GORT 323 దీన్ని తీసుకోవాలి, ప్రాపర్ వేలా తీసుకోవాలి. ఇవన్నీ హెల్ప్లైన్ సెంటర్లో జరుగుతాయి. ఇవన్నీ హెల్ప్లైన్ సెంటర్లో అంటే మనకు దగ్గరున్న హెల్ప్లైన్ సెంటర్లో ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్స్ అన్నీ జరుగుతాయి అనమాట. దాదాపు 13 సర్టిఫికేట్లు అడుగుతారు. ఓకే, హెల్ప్లైన్ సెంటర్లో నియర్ హెల్ప్లైన్ సెంటర్లో ఒరిజినల్స్ చూస్తారు, 2 సెట్లు జిరాక్స్ తీసుకుంటారు. తీసుకొని మీకు ఏం చేస్తారంటే ROC ఇస్తారు, రిసీట్ ఆఫ్ సర్టిఫికేట్, అక్నాలెడ్జ్మెంట్, ఈ సర్టిఫికేట్ అయిపోయింది, ఈ సర్టిఫికేట్ అయిపోయింది, ఈ సర్టిఫికేట్ అయిపోయిందని మీకు ఇస్తారు. దాని మీద సైన్ స్టాంప్ ఖచ్చితంగా ఉండాలి. ఓకే, అది మీకు అవసరం అవుతుంది, నేను చెప్తా ఎక్కడ అవసరం అవుతుందో. దీని తర్వాత ఇక్కడ వరకు నార్మల్. ఇక్కడ స్పెషల్ కేటగిరీ ఉంటుంది. సర్టిఫికేట్స్ టు ప్రొడ్యూస్డ్ బై ది PH, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్, క్యాప్, చిల్డ్రన్ ఆఫ్ ఆర్మ్డ్ పర్సన్, NCC లేదా స్పోర్ట్స్ లేదా ఇంకొకటి ఆంగ్లో ఇండియన్ క్యాండిడేట్స్ కూడా రిజర్వేషన్ ఉంటుంది అనమాట. వీళ్ళు ఏం చేయాలంటే 3 సెట్స్ జిరాక్స్ తీసుకోవాలి. 3 సెట్స్ జిరాక్స్ తీసుకోవాలి, వెళ్ళాలి. వీళ్ళకు ఎక్కడ జరుగుతుంది, హెల్ప్లైన్ సెంటర్ కాదు. వీళ్ళకు ఈ సర్టిఫికేట్స్ ఎక్కడ చూస్తారంటే హైదరాబాద్లో మాసప్ ట్యాంక్, మెహదీపట్నం సైడ్ ఉంటుంది, పాలిటెక్నిక్ కాలేజ్ మాసప్ ట్యాంక్ దగ్గరనే జరుగుతుంది. తక్కువ మంది ఉంటారు, ఓన్లీ ఎట్ మాసప్ ట్యాంక్, అది క్లియర్గా ఇస్తాం. ఓకే, PHC ఫిజికల్లీ ఛాలెంజ్డ్, ఈ సర్టిఫికేట్ తీసుకోవాలి. మీ దగ్గర UDID ఉన్నా నో ప్రాబ్లం, దాంతోటైనా సరే దీంతోటైనా ఈ సర్టిఫికేట్ తీసుకొని వెళ్ళాలి క్లియర్గా. ఇది 14th. నెక్స్ట్ క్యాప్ సర్టిఫికేట్, చిల్డ్రన్ ఆఫ్ ఆర్మ్డ్ ఫోర్సెస్ పర్సనల్. ఇందులో సపరేట్ మళ్ళీ రిజర్వేషన్ ఉంటుంది. ఎక్స్ సర్వీస్ మ్యాన్కి ఒకటి ఉంటుంది. ఓకే, ఎవరైనా ఏమంటారు చనిపోతే అన్ఫార్చునేట్లీ వాళ్ళకి కొంత ఎక్కువ రిజర్వేషన్ ఉంటుంది. సర్వీస్లో ఉన్న వాళ్ళకి ఒక రిజర్వేషన్ ఉంటుంది. అలా మీరు ఇది క్యాప్ సర్టిఫికేట్ ఎట్లా తీసుకోవాలంటే మీ ఫాదర్ తెలంగాణ అయి ఉండాలి. వాళ్ళ జాబ్లో జాయిన్ అయినప్పుడు సర్వీస్ రిజిస్టర్లో అడ్రస్ రాసి ఉంటారు కదా తెలంగాణ అని, ఆ పేరెంట్కి ఆ పిల్లలకి వర్తిస్తుంది అనమాట. ఓకే, చిల్డ్రన్ ఆఫ్ ఆర్మ్డ్ పర్సన్, మీ పేరెంట్స్ ఎవరైనా ఆర్మీ రిలేటెడ్ ఉంటే వాళ్ళకి తెలుస్తుంది, ఆ సర్టిఫికేట్ తీసుకోవాలి. నెక్స్ట్ NCC సర్టిఫికేట్ ఇష్యూడ్ బై కాంపిటెంట్ అథారిటీ, NCC సర్టిఫికేట్ ఉండాలి. మీరు పార్టిసిపేషన్ A గ్రేడ్ B గ్రేడ్ ఉంటాయి కదా, అది తీసుకోవాలి. నెక్స్ట్ స్పోర్ట్స్ కూడా సర్టిఫికేట్ ఏది ఉంటే అది తీసుకోవాలి. స్పోర్ట్స్ సర్టిఫికేట్ మీకు ఇస్తారు కదా సర్టిఫికేట్, అది విత్ ప్రాపర్ సైన్ స్టాంపు ఉన్నది తీసుకోవాలన్నమాట క్లియర్గా. స్పోర్ట్స్ సర్టిఫికేట్ 17 ఇది. నెక్స్ట్ 18 ఆంగ్లో ఇండియన్ సర్టిఫికేట్, ఇది కూడా తహసీల్దార్ ఆఫ్ ది దేర్ రెసిడెన్స్, మీకు దగ్గర ఉన్న మీ MRO ఆఫీస్కి వెళ్ళేసి అక్కడ మండల ఆఫీస్కి వెళ్ళి అక్కడ తీసుకోండి. ద ఇన్ఫర్మేషన్ రిలేటెడ్ టు ఆల్ స్పెషల్ కేటగిరీస్. ఓకే, ఇవన్నీ ఎక్కడ జరుగుతుంది అని అంటే గవర్నమెంట్ పాలిటెక్నిక్ మాసప్ ట్యాంక్ హైదరాబాద్. మీరు ఏ డిస్టిక్ ఉన్నా సరే, ఆదిలాబాద్ ఉన్నా మాసప్ ట్యాంక్ రావాలి, కరీంనగర్ ఉన్నా మాసప్ ట్యాంక్ రావాలి, వికారాబాద్ ఉన్నా మాసప్ ట్యాంక్, మహబూబ్ నగర్ ఉన్నా మాసప్ ట్యాంక్ రావాలి, చేసుకోవాలి. వీళ్ళకి సపరేట్ స్కెడ్యూల్ ఇస్తారు క్లియర్గా. ఓకే, స్పోర్ట్స్కి ఒక డేట్, క్యాప్కి ఒక డేట్, NCCకి ఒక డేటు, ఫిజికల్ ఛాలెంజ్డ్కి ఒక డేట్, ఆంగ్లో ఇండియన్కి ఒక డేట్. ఇవన్నీ మనకు ఎప్పుడు వీళ్ళు PDF పెడతారు కదా 19th నుంచి స్టార్ట్, వెబ్సైట్లో ఇస్తారు. అప్పుడు వెరీ క్లియర్గా మీకు ఆ డేట్స్ అన్నీ ఒకసారి చూపిస్తాను. ఇంకొకటి, ఈ స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఫస్ట్ రౌండ్ కంటే ముందే జరుగుతుంది. డ్యూరింగ్ ఫస్ట్ ఫేజే జరుగుతుంది, సెకండ్ రౌండ్ థర్డ్ రౌండ్ జరగదు. మిగిలిన ఏమో రౌండ్కి జరగచ్చు. సెకండ్ రౌండ్లో కూడా సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరుగుతుంది. కానీ ఈ స్పెషల్ కేటగిరీ మాత్రం ఫస్ట్ రౌండ్ కంటే ముందే జరుగుతుంది. చూడండి ఇక్కడ ఇచ్చారు, చూడండి, వెరిఫైడ్ డ్యూరింగ్ ఫస్ట్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్ ఓన్లీ ఆన్ షెడ్యూల్డ్ డేట్ అండ్ టైం, నో ఫర్దర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్. స్పెషల్ కేటగిరీ సపరేట్గా మళ్ళీ చేయరు రౌండ్ 2లా. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది. ఇంకొకటి, ఆఫ్టర్ వెరిఫికేషన్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ రిసీట్ ఆఫ్ సర్టిఫికేట్ ఇస్తారనమాట. అంటే ROC అని ఇస్తారు, అక్నాలెడ్జ్మెంట్. దాంతోపాటు మీకు స్టాంపు సైన్ ఇస్తారు, లాగిన్ ID పాస్వర్డ్ వస్తుంది. దాన్ని బట్టి మనం వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటాం అనమాట ఇది. సో ఇది ఇంపార్టెంట్. ఇమ్మీడియట్గా మీకు ఏం చేస్తారు, లాగిన్ ID రిసీవ్డ్ మీ మొబైల్కి వస్తుంది, తర్వాత పాస్వర్డ్ పెట్టుకోవాలి. ఆ రెండుతో మీరు వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలన్నమాట. ట్యూషన్ ఫీజు మీకు రౌండ్ 1లో అలాట్ అవుతుంది కదా, ఓన్లీ
ఫ్రమ్ అకౌంట్, మీ అకౌంట్ నుండే ఆన్లైన్ పేమెంట్ జరుగుతుంది అనమాట. ఇంతవరకు సర్టిఫికేట్ వెరిఫికేషన్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా ఒక ముందే పెట్టుకోండి. అందుకే సర్టిఫికేట్ వెరిఫికేషన్ ముందే స్లాట్ బుక్ చేసుకుంటే మన ప్రాబ్లం అయితే మళ్ళీ వెళ్ళి వాళ్ళని రిక్వెస్ట్ చేసుకోవచ్చు. లాస్ట్ డేట్ వరకు చూసుకుంటే మన ప్రాబ్లం ఏందనుకో కష్టం అవుతుంది. సో ఇదండి సర్టిఫికేట్ వెరిఫికేషన్. దీని తర్వాత వెబ్ ఆప్షన్స్. సో ఆ స్లాట్ ఎలా బుక్ చేసుకోవాలి, వెబ్ ఆప్షన్స్ ఎలా ఇవ్వాలనేది నెక్స్ట్ వీడియో చేస్తాను మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. ఇంకా ఇంపార్టెంట్, మొబైల్ నెంబర్ మాత్రం ఫిక్స్డ్ పెట్టుకోండి. మెయిల్ ఐడి ఒకటి కరెక్ట్గా మెయింటైన్ చేయండి. దాని పాస్వర్డ్ తెలుసుకోండి. అకౌంట్, డెబిట్ కార్డ్ ఇప్పుడు ఉంది కదా ఏటీఎం కార్డు మీదే పెట్టండి. వేరే అకౌంట్ నుంచి మనీ పంపించకండి. నెక్స్ట్ పాస్ ఫోటోస్ ఒక 50 నుంచి 60 లేదా 100 తీసి పెట్టుకోండి. నెక్స్ట్ ఆల్ సర్టిఫికేట్స్ని సపరేట్గా పీడిఎఫ్ చేసి మెయిల్లో పెట్టుకోండి. ఏదైనా ఎమర్జెన్సీ ఉన్నప్పుడు జిరాక్స్ తీసుకోవచ్చు, ఈజీ అవుతుంది. మెయిల్లో పెట్టుకోండి. అన్ని ఒక ఫైల్ మెయింటైన్ చేయండి. ఒరిజినల్స్ అన్ని ఒక దగ్గర, ఒక దాంట్లో ఇంకొకటి జిరాక్స్ సెట్లో ఒక 5-6 తీసి పెట్టుకోండి జిరాక్స్. వెబ్ ఆప్షన్స్ కూడా రాసుకోండి ఒక నోట్స్లో క్లియర్గా. ఎన్ని కాలేజీలు ఉంటే అన్ని 100 కాలేజీల 200 అని రాసుకుంటేనే మీకు క్లియర్గా ఉంటుంది. మీరు దాని గురించి స్టడీ చేస్తేనే మీరు కరెక్ట్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోగలుగుతారు మిస్టేక్ చేయకుండా. ఓకేనా మై డియర్ ఫ్రెండ్స్? ఇన్ఫర్మేటివ్, టెన్షన్ తీసుకోకండి. కౌన్సిలింగ్ లాస్ట్ స్టెప్ వరకు మన ఛానల్ మన కోసం ఉపయోగపడుతుంది. క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. టెన్షన్ తీసుకోకండి. మీకు ఏమైనా డౌట్స్ ఒక్కసారి రిఫర్ చేయండి, చూడండి వీడియోస్ ఏమున్నాయని. ఓకేనా? ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేయండి. జోసా, సీసా, వెబ్సైట్, నీట్ మీ కాలేజ్లో సీట్ వచ్చినంత వరకు మన ఛానల్ ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం. అంతవరకు మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. దాని మీద ఒక వీడియో చేసే ప్రయత్నం చేస్తాను. ఆల్ ద వెరీ బెస్ట్ మై డియర్ స్టూడెంట్స్.